హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి స్వర్ణగిరి అనమాట. నేను వీకెండ్ రోజు వెళ్ళాను. ఫస్ట్ యాదగిరి గుట్ట వెళ్ళి అటు నుంచి వస్తూ వస్తూ ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఈ టెంపుల్ని కూడా అయితే విజిట్ చేశాను. నేను ఈ టెంపుల్ని విజిట్ చేసినప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8 అయిందనమాట. చూడండి 8 o'clock ఆ టైంలో టెంపుల్ ఎంత కలర్ఫుల్గా ఫుల్ ఆఫ్ లైట్స్ చాలా బాగుంది కదా. సో ఈ టెంపుల్ని మొత్తం నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తానండి. మిస్ అవ్వకుండా వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా వెంకటేశ్వర స్వామి భక్తులుంటే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా పెడతానండి ఫర్దర్గా మన ఛానల్లో. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అలాగే అదే చేత్తో లైక్ కూడా కొట్టేయండి. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇందాక చెప్పినట్టుగా స్వర్ణగిరి నైట్ వ్యూ అనమాట. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశానండి ఈ టెంపుల్ని. ఆల్రెడీ మా వాళ్ళు వెళ్ళారు. సో టెంపుల్ బాగుంది అని చెప్తే నేను కూడా ఒకసారి చూడాలనుకున్నాను అనమాట. సో ఆ టెంపుల్ అయితే నేను విజిట్ చేశాను అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి టెంపుల్ మెయిన్ గోపురం అనమాట. టెంపుల్ లోపల అయితే వీడియోస్ ఎలవ్ చేయట్లేదండి. ప్రీవియస్గా అయితే వీడియోస్ ఎలవ్ చేశారంట, కానీ నేను వెళ్ళినప్పుడు అయితే లోపల అయితే ఎలవ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చూసారనమాట టెంపుల్కి. ఇదైతే టెంపుల్ నుంచి ఎగ్జిట్. ఎందుకు నేను ఎగ్జిట్ కూడా మీకు చూపిస్తున్నానంటే, ఎగ్జిట్ అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉందన్నమాట. అదైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుని అది కూడా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. సో అది కూడా అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట. బయట చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. అసలు నాకు తెలిసి యాదగిరిగుట్ట వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్వర్ణగిరి వచ్చి చూస్తారనుకుంటా. స్వర్ణగిరిలో నాకు బాగా అట్రాక్ట్ చేసిన ఏంటి అంటే అష్టలక్ష్ములు అనమాట. అష్టలక్ష్ములు ఒక ప్లేస్లో పెట్టున్నారండి. ఎంత అందంగా ఉన్నారంటే అష్టలక్ష్ములు సేమ్ మనం దేవతల్ని లైవ్లో చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించారనమాట నాకు ఆ అష్టలక్ష్ముల్ని. కానీ నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే అక్కడ వీడియో నాట్ అలౌడ్ అనమాట. అందుకని అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఇక్కడ వచ్చేసి వాటర్లో విష్ణుమూర్తి ఉంటారనమాట. అసలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ టెంపుల్కి ఈ లొకేషన్ అనమాట. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, వీడియోస్ దిగుతున్నారు అనమాట. నేను కూడా అయితే మీతో షేర్ చేద్దామని అయితే వీడియో అయితే క్యాప్చర్ చేశాను. యాక్చువల్లీ మేము ఇందాక మీకు చూపించాను కదండి, ఇక్కడ 2 ways ఉంటుందన్నమాట. కింద నుంచి స్టెప్స్ తోటి ఇది ఈ వ్యూ. నేనైతే ఇది పైన నుంచి తీసాను అనమాట. కింద మీకు జనాలు కనబడుతున్నారు చూసారా, కింద నుంచి స్టెప్స్, కింద ఉన్న స్టెప్స్తో వెళ్తే ఇక్కడికి వెళ్తాం అనమాట. పైన ఇంకొక స్టెప్స్ ఉంటుంది, ఆ పైన నుంచి వెళ్తే ఈ వ్యూ అనమాట, టాప్ వ్యూ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి టెంపుల్ అయితే అవసరం ఉందండి. చాలా అంటే చాలా చాలా బాగుంది. చూడాల్సిన ప్లేసెస్లో వన్ ఆఫ్ ది ప్లేస్ అని అయితే నేను చెప్తాను. నేనైతే ఈ టెంపుల్ని సజెస్ట్ చేస్తానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. మర్చిపోకుండా మిస్ అవ్వకుండా మీరు కూడా చూడండి. నైట్ టైం వచ్చాము, చాలా కలర్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా 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 బాగుంది టెంపుల్. చూడాల్సిన ప్లేస్ తప్పకుండా చూడండి. ఆల్రెడీ చూస్తుంటే కామెంట్ చేయండి. ఏమండి వెంకయ్యమ్మ గారు, స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంది? చాలా బాగుంది. చూడాల్సిన ప్లేసేనా? మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను అనమాట టెంపుల్కి. సో వాళ్ళని కూడా వీడియోలో యాడ్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ కూడా నేను అడిగి తెలుసుకున్నాను అనమాట. వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అది కూడా ఇందాక మీరు చూసింది వచ్చేసి మా మమ్మీ అనమాట. అండ్ మా వారు నా ఒపీనియన్ కూడా అడిగారు, మంచిగా అనిపించింది. సో ఆ క్లిప్పింగ్ కూడా నేనైతే యాడ్ చేశాను. ఇది వచ్చేసి టెంపుల్ బయట అనమాట, బయట వ్యూ ఇది. కింద నుంచి ఇలా వెళ్తే మనకి మెట్ల మార్గం ఉందన్నమాట ఒకటి. సో ఫైనల్లీ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి. ఇంకైతే ఇంటికి వెళ్తాం. ఈ ఫుల్ వీడియో నేనైతే పెడతాను, నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మర్చిపోకుండా చిన్ను బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా మీరు ఈ టెంపుల్కి వచ్చారా, వచ్చుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. అండ్ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటే వెంకటేశ్వర స్వామి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వెనకాల 2 పరమ భక్తులు చూడాలి మా వాళ్ళే. సామున్నాడు.